రైట్, నెక్స్ట్ వన్. హూ మేడ్ బాంబే సిటీ యాజ్ అ ట్రేడ్ సెంటర్? ఓకే, బొంబాయిని వాణిజ్య కేంద్రంగా మార్చింది ఎవరు? ఆప్షన్ చూడు ఇక్కడ: జాబ్ చార్నెక్, ఫ్రాన్సిస్ డే, యాంగియర్ గెరాల్డ్ అండ్ ఫ్రాంకోయిస్ మార్టిన్. ఓకే రైట్, జాబ్ చార్నెక్ గురించి వస్తే ఒకసారి దీని గురించి డీటెయిల్గా చూసామంటే, సో ఇది బెంగాల్ ఏరియా, ఇట్ ఈస్ బెంగాల్. ఓకే, సో ఇది నార్త్ పార్ట్, ఇది మిడిల్ సిటీ, ఇది సదరన్ పార్ట్, సదరన్ బెంగాల్, నార్థరన్ బెంగాల్ అండ్ మిడిల్ సిటీ. ఓకే, సో నార్త్ని దీన్ని ఏమని పిలుస్తామంటే సూతనౌతి అంటాం, సూతనౌతి. సో ఇది దేనికి ఫేమస్ అంటే ఇట్ ఈస్ ఫేమస్ కాటన్ మార్కెట్, కాటన్ మార్కెట్, పత్తి మార్కెట్ ఫేమస్ అనమాట ఈ ఏరియా మొత్తం. ఓకే, సుతనౌతి అంటాం దాన్నే. సో ఇది కలికట, కలికట. సో మిడిల్ సిటీని ఏమని పిలుస్తామంటే కలికట అంటాం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ కలికట మిడిల్ సిటీ పేరు మీదే కలకత్తా అనే పేరు వచ్చింది. నెక్స్ట్ ఈ సదరన్ సిటీని ఏమని పిలుస్తామంటే గోవిందపూర్, గోవిందపూర్ అని పిలుస్తాం, గోవిందపూర్. ఓకే, సో ఇక్కడే ఫోర్ట్ విలియమ్స్ కన్స్ట్రక్షన్ జరిగిందని మాట్లాడతాం. ఫోర్ట్ విలియమ్స్ ఉందిగా, చీకటికి ఉదాంతం, బ్లాక్ హోల్ ట్రాజిడీ అంటాం. సో అది ఎక్కడ ఉందంటే గోవిందపూర్ ఏరియాలోనే ఉంటుంది. సో ఇది సదరన్ పార్ట్లో ఉంటుంది. సో మూడు కలిపి, మూడు అంటే ఇక్కడ సుతనౌతి, కలికట అండ్ గోవిందపూర్, మూడు విలేజెస్ని కలిపి ఒక సిటీ లాగా ఎస్టాబ్లిష్ చేశాడు అనమాట. అది చేసింది ఎవరంటే ఈ జాబ్ చార్నెక్, అండ్ దట్ ఈజ్ కలకత్తా. కలకత్తా. సో ద ఫౌండర్ ఆఫ్ కలకత్తా ఎవరంటే జాబ్ చార్నెక్ అని చెప్పొచ్చు. కలకత్తా నిర్మాత ఎవరంటే జాబ్ చార్నెక్. ఓకే, సో ఫ్రాన్సిస్ డే ఇక్కడ ఎవరంటే ఫౌండర్ ఆఫ్ మద్రాస్ ఫౌండర్ అని చెప్పొచ్చు ఫ్రాన్సిస్ డేని. రైట్, నెక్స్ట్ ఫ్రాంకోయిస్ మార్టిన్ ఉన్నాడు చూడు. ఇక్కడ వాలి కొండాపురం అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది. దాన్ని ఫ్రాంకోయిస్ మార్టిన్ ఏం చేస్తాడంటే ది లీజ్కి తీసుకుంటాడు అనమాట. తీసుకుని ఈ వాలి కొండాపురాన్ని ఒక సిటీగా డెవలప్ చేస్తాడు, అండ్ దట్ ఈజ్ పాండిచ్చేరి. ఇప్పుడు పుదుచ్చేరి అంటున్నాం దాన్ని. సో ఫౌండర్ ఆఫ్ పాండిచ్చేరి ఎవరంటే ఫ్రాంకోయిస్ మార్టిన్ అని చెప్పొచ్చు, అండ్ హీఈస్ ఫ్రమ్ ఫ్రెంచ్కి సంబంధించినోడు అనమాట. సో బిలాంగ్స్ టు ఫ్రెంచ్ అండ్ ఈ మేడ్ ద సిటీ ద పాండిచ్చేరి. సో ఫ్రాంకోయిస్ మార్టిన్ పాండిచ్చేరి సిటీ. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ యాంగియర్ గెరాల్డ్, హీ మేడ్ ద బాంబే యాజ్ అ ట్రేడ్ సిటీ. వాణిజ్య కేంద్రంగా మార్చింది ఎవరంటే బాంబేని యాంగియర్ గెరాల్డ్ అని చెప్తాం అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ సి. క్లియర్? రైట్.